చాలు. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చిలక మన ఆవులు. ఇక్కడ చూస్తున్నట్టయితే బ్లూబెర్రీకి డెలివరీ అయింది జస్ట్ ఇప్పుడే. నాకు ఎందుకో నిన్న నైట్ కొంచెం అనిపించింది దీని డెలివరీ దగ్గరలోనే ఉంది అని చెప్పేసి, కానీ ఇంత త్వరగా ఉందని చెప్పేసి అనుకోలేదు. అయితే నైట్ మేము పడుకోవడానికి వెళ్ళినప్పుడు 9:30, 10 ఆ టైంలో చూస్తే అది ఘాట్ ఎక్కిందనమాట. ఘాట్లోకి అంటే మనం గడ్డేస్తాం కదా, ఘాట్లోకి ఎక్కింది. అది నేను మహాలక్ష్మి పొడవడానికి వస్తే భయపడుకొని ఎక్కింది అనుకున్నా. ఎందుకో ఎక్కి నించుంది. మార్నింగ్ మళ్ళీ వెళ్ళి చూసేసరికి కూడా అది ఘాట్లోనే ఉంది. ఎందుకు దీనికి దిగడానికి ఇట్లా ఏమన్నా రాలేదా, ఇది ప్రెగ్నెంట్ ఉంది కదా, భయపడుకొని దిగట్లేదా అని చెప్పేసి అనుకున్నా. కానీ చూస్తే అది మనకి వీడియోలో చూస్తే కూడా దాని ఎక్స్ప్రెషన్స్ అన్నీ కొంచెం పెయిన్స్ వస్తున్నట్టున్నాయి బాగా. పాపం అది ఎప్పటి నుంచి సఫర్ అవుతుందో ఇంకా మనకు తెలియలేదు. మార్నింగ్ కూడా నాకు అంత అర్థం కాలేదు. ఇంకా ఏంటమ్మా ఘాట్లోంచి దిగుతావా అని చెప్పేసి నేను తాడు ఇప్పేసేసరికి ఇమ్మీడియట్గా దిగి బయటికి వెళ్ళిపోయింది. ఇంకా వితిన్ ఒక 1/2 అవర్ అనుకుంటా, అంతే 1/2 అవర్ 1 అవర్ మ్యాక్సిమం లోపల చూస్తే డెలివరీ అయ్యింది. మేము అక్కడే వర్క్ చేసుకుంటున్నాము. ఇంకా ఇమ్మీడియట్గా చూసాము. జస్ట్ ఒక వితిన్ ఒక 1/2 అవర్ కూడా అయ్యి ఉండదు నాకు తెలిసి, అంతలోపే చూసుకున్నాము. బేబీ ఇక్కడ ఉంది. ఇక్కడ చిన్న బేబీ పాప, బేబీ చిన్న బేబీ సరేలేరా. ఆడున్నాయి ఆవులు, గిడ లేదా, ఇక్కడ కూడా ఉంది కదా. పొద్దున్నే వచ్చి నేను ఈరోజు ఇప్పుడు పొద్దున్న లేచి వచ్చి దీంతోనికే వచ్చిన, ఎక్కి కూర్చున్నది. రాత్రి కూడా బొజ్జల బేబీ కదులుతుంది, ఇది కూడా డెలివరీ ఎప్పుడుందో అని ఈరోజు రేపు అన్నట్టు అనుకున్నా నేను. నైటే బేబీ కదులుతుండే పొట్ట మీద చేయి పెట్టినప్పుడు. ఎవరు ఇక్కడ బేబీ తినుకుతున్నది బేబీ. వద్దంటే జరుగురా అక్కడ గాజొక్కింది. ఇక్కడేమో ఇంకా స్వాతి వచ్చిందనమాట. అసలు ఏం జరుగుతుందో అక్కడ తనకు అర్థం కావట్లేదు కదా. డోర్ ఓపెన్ చేయగానే ఇంక అన్నిటినీ లోపలికి పంపించేసాము. కాసేపు అయ్యాక అవి మార్నింగ్ గడ్డేస్తాం కదా, ఆ తర్వాత చాలాసేపు తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత తిన్న తర్వాత బయటికి వచ్చింది స్వాతి. ఇంకేం జరుగుతుందో తెలియట్లేదు కదా, ఇంక వచ్చేసింది అనమాట. ఇక్కడ ఏంటి అని చెప్పేసి వచ్చి అప్పుడు చూసి ఇంకా పలకరించి మిగిలినవి కూడా దాంతోపాటు ఇంకా గ్యాంగ్ అనమాట మొత్తం. ఇంకా కొన్ని ఆవులు, చిన్న దూడలు అందరు వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ అందరు బ్యాక్ అంటే ఇంకా ఓకే ఇంకొకరు వచ్చిండ్రా మనకు అన్నట్టుగా అనమాట. పలకరించి అయితే వెళ్ళారు అందరూ, అందరు కాదు కొందరు పలకరించి పోయిండ్రు అనమాట. చిన్న బేబీకి హాయ్ చెప్పి వెళ్ళిండ్రు. అది మొత్తం క్లీన్ చేశాకే అప్పుడు అది నిలబడుతుందని చెప్తున్నారు. ఇక్కడ తరుణ్ అలానే చెప్తున్నాడు, మొత్తం క్లీన్ చేయాలంట, క్లీన్ చేసిన తర్వాతనే నిలబడుతుందని చెప్తున్నాడు. ఇంకొక బేబీ వచ్చింది. ఎంతమంది బేబీలు వస్తున్నారు మనకు చెప్పు.
ఇంతమంది వస్తే ఎట్లు బేటా? భూమి, ఈమె పేరు ఏం పేరు? భూమి. ఏమే? మిమ్మి కాదు, భూమి. భూమి. అన్ని ఆవులే కన్నా. ఆవు అక్కడ ఏదో చిన్న బేబీ ఉంది. బేబీ బేబీ నిలు, బేబీ నిలు, చిన్న బేబీ నిలు. బేబీ ఇప్పటి వరకు మాకైతే మాత్రం మా పొలంలో ఉన్న ఆవులు ఒక 25+ ఉన్నాయండి. అయితే కనీసం ఇప్పుడు మాకు సంవత్సరంకి 7-8 దూడలు అయితే ఖచ్చితంగా వస్తాయి. మాకు కంపల్సరీ 7-8 ఆవులు అయితే ఖచ్చితంగా ఈనుతాయి. ఇంకా ఆవులను కానీ ఎద్దులను కానీ మేమైతే మాత్రం అమ్మట్లేదండి. ఎందుకంటే మనం ఒకసారి అమ్మిన తర్వాత వాళ్ళు ఎవరికి అమ్ముతున్నారో ఏంటో మనకు కరెక్ట్గా తెలీదు. అందుకని చెప్పేసి మేము మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు మేము మంచి రైతులకు, అంటే కొంచెం ఎవరికైనా ఆవులను పెంచుకోవాలని ఇష్టంతో ఉన్న వాళ్ళకు కానీ, గడెం కొట్టుకోవడానికి ఉంటారు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకు, అలాంటి వాళ్ళకు ఎద్దులను ఇస్తున్నాము. ఆవులను పెంచుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆవులను ఇస్తున్నాము. అంటే మనం అమ్మినాం అనుకోండి ఒకసారి, వాళ్ళకు ఆ రైట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ ఆవు బాగాలేదనో, లేదంటే పాలియట్లేదనో, ఈనట్లేదని చెప్పేసి ఏదో ఒక రీజన్తో వాళ్ళు మళ్ళీ అమ్ముతారనమాట. అలాంటి పనులన్నీ జరుగుతుంటాయి, చూసాము. అందుకని చెప్పేసి బాగా తెలిసిన, ఇంకా మా చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తున్నాం ఈ విధంగా. ఎందుకంటే మాకు దగ్గరలో ఉందనుకోండి, మాకు వెళ్ళి నేను చెక్ చేసుకుంటాను అనమాట అప్పుడప్పుడు, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. అది మాకు దగ్గరలో ఉంటే మాకు అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి నేను చుట్టుపక్కల ఊర్లో ఇస్తున్నాను ప్రస్తుతానికి. దూరం అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇంకా ఎద్దులు కూడా మంచిగా గడెం కొడుతున్నాయండి మావి బయట. మంచిగా రైతులు తీసుకెళ్ళిన వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. మేము కొన్నది 2 అండి ఇందులో. ఇప్పుడు దాదాపుగా ఈ 4 కాకుండానే అప్పటి వరకు 31 ఏమో ఉండింది కౌంట్. అసలు ఈ 10 ఇయర్స్లో ఇన్ని ఆవులు అయినాయి మాకు సంతానము. 2 ఆవులు మాత్రమే మేము కొన్నాం ఇందులో, మిగిలినవన్నీ జస్ట్ మాకు అలా పెంచుకుంటూ ఉన్నాయి ఇవన్నీ 10 ఇయర్స్ నుంచి. ఇక్కడ కన్నా
ఇక్కడ బ్లూబెర్రీని ఎంత పిలిచినా సరే షెడ్లోకి రావట్లేదనమాట. చాలాసేపు నుంచి బ్రతిమలాడుకుంటున్నాం, రామ్మ ఇంట్లోకి వెళ్దాము అని చెప్పేసి. కానీ దానికి కొంచెం చిన్న బేబీ ఉంది కదా, ఇంకా ఇప్పుడే రాదు, కొంచెం అలవాటు అయ్యే వరకు కొన్ని అవర్స్ ఇక్కడే ఉంటుంది. ఏ ఆవైనా సరే ఈయన నెంబడే లోపలికి రావట్లేదు, షెడ్లోకి రావట్లేదు. చాలా ఎండగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి మేము చాలాసేపు ట్రై చేసాము లోపలికి తీసుకెళ్ళడానికి, కానీ అది రావట్లేదు. ఇంకా మేము అది కనిపించే విధంగానే వర్క్ చేసుకుంటున్నాము. చూస్తూనే ఉన్నాను అనమాట నేను మార్నింగ్ నుంచి. అయితే అది సడన్గా ఉన్నట్టుండి లేచి నడిచి వస్తుంది షెడ్ వైపు. సరే బేబీతో వస్తుందేమో అని చూస్తే బేబీ ఎక్కడ అయితే అది ఈనిందో అక్కడే ఉంది, కానీ అది కదలట్లేదు. సరే అని చెప్పేసి చూస్తే అది మధ్యలో సగం వరకు వచ్చి వాటర్ తాగడానికి అనమాట. పాపం దానికి దాహం అవుతున్నట్టుంది. వాటర్ తాగడానికి సగం వరకు వచ్చింది, హౌస్ వరకు వచ్చింది. ఇంకా మళ్ళీ భయపడి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. ఇంకా ఓకే, అది ఆ వాటర్ తాగడానికి వస్తుంది కానీ బేబీ తనతో పాటు రావట్లేదని చెప్పేసి అది ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయిందనమాట ఎండకు. బేబీ ఏమో ఇంకా అంత మంచిగా నడుస్తలేదు కదా, అంటే నడుస్తుంది కానీ చిన్న చిన్నగా కదా, అది దానికి తెలియదు, పుట్టిన దూడకు తెలీదు అమ్మతో పాటు వెళ్ళాలని. ఇంకా అప్పుడే తెలియదు అనమాట, జస్ట్ అవర్స్ కూడా కాలేదు కదా. కానీ చూడండి, అది అమ్మ కదా, ఎంత దాహమైనా కూడా అలానే ఉంటుంది తన పాపతో. కానీ అది అక్కడికి వచ్చి వాటర్ కూడా తాగెళ్ళడానికి దాని మనసు ఒప్పుకోవట్లేదు అసలు. ఇంకా సరే అని చెప్పేసి దానికి నీళ్ళైతే తాపాము. నీళ్ళు తాపిన తర్వాత కూడా చాలాసేపే ట్రై చేసాము ఇంటికి షెడ్లోకి తీసుకెళ్ళడానికి, కానీ అది రావట్లేదు. ఎంత ఎండ ఉన్నా కానీ అది అక్కడే ఉంటుంది. సాయంత్రం వచ్చింది అసలు కంప్లీట్గా చీకటి పడినప్పుడు అన్ని ఆవులన్నీ సాయంత్రం మళ్ళీ గడ్డేసేటప్పుడు బయటికి వదులుతాం కదా, ఆ తర్వాత అన్నిటితో పాటు లోపలికి వచ్చిందనమాట. చీకటి పడింది అప్పటికే. చూస్తున్నారు కదా, ఇగో మా బుజ్జి దూడలు 3 ఇక్కడే 3 కనిపించినాయి కదా. ఇప్పుడు బ్లూబెర్రీది ఒకటి 4 అయినాయి. ఈ 1 మంత్ లోపల 4 దూడలు మాకు. ఇంకా ఇక్కడేమో మా పాప కాసేపు వాటితో ఆడుతుందన్నమాట. ఇక్కడ అందరూ తనని రౌండప్ చేసిండ్రని చెప్పేసి చెప్తుందన్నమాట, బయటికి వెళ్ళనీయకుండా. అన్ని ఆవులలో ఒక 3 మాత్రమే ఎక్కువ, 3 కూడా కాదు యాక్చువల్గా ఒక 2 అని చెప్పాలి. 2 మాత్రమే మాకు అంత క్లోజ్ అవ్వలేదండి. ఎందుకంటే ఏమో తెలియదు, అవి ఎంత దూడడానికి ట్రై చేసినా కానీ దగ్గరికి రానియట్లేదు. కానీ మళ్ళీ ఏదైనా తినడానికి ఈయనకి వచ్చినప్పుడు మంచిగా వచ్చి అడుగుతాయి అనమాట. ఇంకా పిలిచినప్పుడు కూడా అమ్మా అని పిలుస్తాయి, అసలు నోరు నిండగా చాలా బాగా పిలుస్తాయి 2. అవి మాకు దువ్వనీయట్లేదని చెప్పేసి కూడా దూరం ఏమి ఉంచాము. అవి కూడా చాలా ఇష్టం మాకు. ఇందులో ఒకటి స్వాతి బేబీ ఉంది, ఒకటేమో అది తాగుతున్నా ఇది స్వాతి బేబీ. ఈరోజు వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.